కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్గా తనకు కూడా వేధింపులు తప్పటం లేవన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ఏర్పాటు చేసి తన కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారన్నారు. ఇదే విషయమై సీసీఎస్లో ఫిర్యాదు చేశానన్న హేమ కాంగ్రెస్ను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. నెల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రశ్నించిన వ్యక్తుల మీద అక్రమ కేసులు పెడుతుందో. రీసెంట్గా యాక్చువల్గా ఏమైందనంటే ఒక కార్పొరేటర్గా నాకు కూడా తప్పట్లేదు, ఒక్కొక్క సైబర్ కేసెస్ అవుతున్నాయి. నా మీదనే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతటా కూడా పిచ్చి పిచ్చిగా మెసేజ్లు పెడుతున్నారు. దాన్ని సంబంధించి నేను సీసీఎస్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఏంటి అని. యూజువల్గా రాజకీయాలలో ఆడవాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ అయిన ఇష్యూయే. సో దాని అన్నిటినీ ఫేస్ చేసుకుంటా మేము రాజకీయాల్లోకి రాణిస్తుంటే ఆడవాళ్ళని పెట్టుకొని ఆడవాళ్ళ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడి రోజులు గడుపుతున్నారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళ వెనుక ఎవరున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా తెలుసుకొని వారి మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా సీసీఎస్లో నేను కేసు ఫైల్ చేసిన, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. అండ్ వాళ్ళు చేసిన కథలన్నీ కూడా ప్రూఫ్లన్నీ మా దగ్గర ఉన్నాయి. అండ్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది కాంగ్రెస్ ఐటీ సెల్ వాళ్ళు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద, ముఖ్య నాయకుల మీద కూడా పార్టీని డ్యామేజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఏదో తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి ఏదో పేరు పెట్టుకొని గతంలో కూడా కేసీఆర్ గారి మీద అనుచితంగా ఒక న్యూస్ ప్రచారం చేశారు. అండ్ ఇప్పుడు కూడా కేటీఆర్ గారి మీద అండ్ ముఖ్య నాయకుల మీద పిచ్చి పిచ్చి న్యూస్లు ప్రచారం చేసి ఈ కేసుని డైవర్ట్ చేసి అటు సైడ్ రాకుండా చూడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దీని గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఐడియా ఉంది.